మొట్టమొదటిగా గడిచిపోయిన వారమంతా మనల్ని మన కుటుంబాలను కాపాడి కరుణించినటువంటి మన యొక్క దేవాతి దేవునికి మనకు రెండు చేతులెత్తి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కూడి వచ్చినటువంటి మీకు యేసుక్రీస్తు నామమున నాకు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయం మందు మనం చదవబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు తన శిష్యులతోటి ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడమ్మా? దేవుడు తన యొక్క శిష్యులతో చెప్తా ఉన్నాడు. మీకు సమాధానము కలుగున్నట్లు నేను మీకు ఈ మాటలు చెప్తున్నాను. అంటే ఈ రోజుల్లో సమాధానము లేక అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. క్రైస్తవుల్లో సమాధానము లేదు, ఉందమ్మా? లేదు. కుటుంబంలో సమాధానము లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. తల్లిదండ్రుల బిడ్డల మధ్య సమాధానము లేదు. సంఘాల్లో సమాధానం లేదు. గ్రామాల్లో సమాధానము లేదు. దేశంలో సమాధానము లేదు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో నేను చెప్తున్నాను. ఏ మాటలు అంటే అవి? లోకములో మీకు శ్రమ కలుగును. హల్లెలూయా. ఏం కలుగుతాయంటమ్మా లోకంలో? మనకి శ్రమలు. చాలామంది అనుకుంటారు కదా, యేసయ్యని నమ్ముకుంటే ఇంకన్నీ దీవెనలే, ఇంకన్నీ ఆశీర్వాదాలే, ఇంకా మాకు ఏ కొరతలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, అన్నీ కూడా మాకు సుఖంగా జరిగిపోతాయి, మేమంతా సంతోషంగా ఉంటారని మనుషులు అనుకుంటారు. కానీ మొట్టమొదటిగానండి, దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వారికి వచ్చే మొదటి బహుమానం ఏంటో తెలుసా? ఏంటమ్మా? శ్రమలు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, హింసలు వస్తాయి, ఎన్నో రకములైనటువంటి చెయ్యని నేరములు మోపబడుతుంటాయి. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, లోకములో మీకు శ్రమలు కలుగుతాయి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. అయితే లోకంలో ఏం కలుగుతాయంట? మనకి శ్రమలే కలుగుతాయి. ఉదాహరణకి మనం ఆలోచిస్తే యోబు భక్తుడు ఉన్నాడు. ఊజు దేశంలో ఆయన వంటి భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు మరొకడు లేడంట. ఆయనకెందుకు శ్రమలు వచ్చాయి? కారణం ఏంటంటే అపవాది దేవుని దగ్గర నుంచి సెలవు తీసుకొని వచ్చింది. ఎందుకో తెలుసా? నేను యోబును శ్రమల పాలు చేయాలి. ఆ శ్రమలు తట్టుకుంటాడో తట్టుకోడు, ఒకవేళ శ్రమల్లో నిలబడతాడో పడిపోతాడో, ఒకవేళ శ్రమలు చూసి పారిపోయి ఈ దేవుడు వద్దు, ఈ భక్తి వద్దు, ఈ ప్రార్థన వద్దు, ఈ విశ్వాసం వద్దు, ఈ బలులు అర్పించడం వద్దు, ఈ నైవేద్యములు అర్పించడం వద్దు, ప్రార్థన నాకొద్దని ఒకవేళ నిన్ను విడిచిపెడతాడేమోనని ఆ యోబు కుటుంబానికి ఎన్నో శోధనలు వచ్చాయి. తనకున్న ఆస్తిపాస్తులు పోయాయి, పశువులు పోయాయి, సంపదన పోయింది. చివరికి తనకున్నటువంటి 10 మంది బిడ్డలు తన కళ్ళ ముందే చనిపోయారు. అన్నీ పోయినా తన శరీరమైనా ఏమైనా ఆరోగ్యంగా ఉందాయి అంటే తన శరీరానికి కూడా ఆరోగ్యము లేదు. కురుపులు లెగిసాయి, చిల్ల పెంకుతోడు గోక్కుంటున్నాడు, చీము రసికలు కారుతూ ఉన్నాయి, కుక్కలు వచ్చి తన శరీరాన్ని నాకుతున్నాయి. శ్రమలు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, అయినను ఏం తెచ్చుకోమంటున్నాడమ్మా? ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. ఏం తెచ్చుకోవాలి మనం? ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా మనం చూస్తే భక్తులైనటువంటి దానియేలు ఉంటున్నాడు. ఆ దర్యావేషు రాజు దగ్గర ఆ ముగ్గురులో కూడా ప్రముఖుడిగా దానియేలు ఉంటూ రోజుకు 3 సార్లు దేవునికి ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అయితే దానియేలుకి ఏమొచ్చిందో తెలుసా? గొప్ప బహుమానము రాలేదండి, మంచి కిరీటం రాలా. అందరూ దానియేలును చూసి మెచ్చుకోలా. నీలాంటి ప్రార్థనా పరుడు లేడు, నీలాంటి మంచివాడు లేడు, నీలాంటి నీతిమంతుడు లేడని మెచ్చుకోలేదు. కానీ దానియేలును దేనికి పాలు చేశారు? ఆ యొక్క శ్రమల పాలు చేశారు.
శ్రమల పాలు చేశారు, ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన దేవునికి దగ్గరగా ఉండుట వలననే. అయితే దానియేలు మాత్రము ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా, ధైర్యంగా ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీకు లోకములో శ్రమలు కలుగుతాయి, అయినా సరే మీరు ధైర్యము తెచ్చుకోండి. దానియేలుకు శ్రమ వచ్చింది, అయినా ఆయనలో ఏముందో తెలుసా? ధైర్యం ఉంది. ఆ యొక్క దర్యావేషు ద్వారా ఒక శాసనాన్ని రిలీజ్ చేశారు, ఒక శాసనాన్ని వ్రాయించి ఆ శాసనాన్ని ఆ బబులోను దేశం అంతటా కూడా వ్యాపింపచేస్తే దానియేలు మాత్రము ఏమంటున్నాడో తెలుసా? నేను నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. హల్లెలూయా. ఎవరికి ప్రార్థన చేయకుండామ్మా? దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. యేసయ్యతో మాట్లాడకుండా నేను ఉండలేను. ఒకవేళ రాజుతో మాట్లాడకుండా అయినా ఉంటాను, ఆ యొక్క స్నేహితులతో మాట్లాడకుండా అయినా ఉంటాను, భోజనము చేయకుండా అయినా ఉంటాను, నిద్ర అయినా మానుకుంటాను, కానీ దేవునితో మాట్లాడకుండా ఆయన సన్నిధిలో మోకరించకుండా మాత్రం నేను బ్రతకలేను. ఒక మంచి నిర్ణయాన్ని, ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. చివరికి పాపం దానియేలుని తీసుకొని వీళ్ళు ఎక్కడ పడేశారమ్మా? సింహాల బోనులో పడేశారు. అయినా దానియేలులో ఏముందో తెలుసా? ధైర్యం ఉంది. అందుకే ఇక్కడ దేవుడు కూడా తన శిష్యులతో చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, ఎందుకంటే మీరు నన్ను నమ్ముకున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నా మాట వింటున్నారు, నేను చెప్పినట్లు చేస్తున్నారు, కాబట్టి మీకు శ్రమ వస్తాయి. మిమ్మల్ని ఎవరు కూడా ప్రేమించరు, అనేక మంది మిమ్మల్ని ద్వేషిస్తారు, అయినా సరే మీరు మాత్రము ధైర్యము కలిగి బ్రతకండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ అంటాడు, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ఏం జయించాడమ్మా దేవుడు? లోకాన్ని జయించాడు, శ్రమలని జయించాడు, కష్టాలని జయించాడు, నిందలని జయించాడు, అవమానాలని జయించాడు. అలాంటి దేవుడు ఈ రాత్రి మనతో చెప్తున్న మాటలేంటో తెలుసా? నేను లోకమును జయించాను, కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించాను. నేను కష్టాలను జయించాను, మీరు కూడా కష్టాలను జయించాను. నేను శోధనలను జయించాను, మీరు కూడా శోధనలను జయించాను. నేను నిందలను జయించాను, మీరు కూడా నిందలను జయించాను. నేను అవమానాలను జయించాను, మీరు కూడా అవమానాలను జయించండి. అయితే పై వచనాలు అంటాడు చూడండి, 32వ వచనం చివరి భాగంలో అంటాడు, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. హల్లెలూయా. ఎవరున్నారంటమ్మా దేవునితో? తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను. ఈ రాత్రి మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఒక్కటే. చాలామంది అనుకునే మాట ఏంటంటే, నేను ఒంటరి వాడిని, నాకెవరు లేరయ్యా, నేనేం చేయాలి, నాకు దిక్కెవరు, నాకు దశ ఎవరు, నాకెవరు సహాయం చేస్తారు, నాకెవరు తోడు ఉంటారు, నాకెవరు మాట సహాయం చేస్తారు, నాకు ఎవరు నా కష్టాల్లో తోడు ఉంటారని అనేక సార్లు బాధపడతాం, ఇబ్బందులు పడుతుంటాం. కానీ ఇక్కడ దేవుడు మనందరికీ కూడా ఒక మంచి ధైర్యం ఇచ్చేటువంటి మాట ఏం చెప్తున్నాడంటే, తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను. ఎవరున్నారంట? తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను. మనం కూడా ఈ లోకంలో మనం ఈ యొక్క మాట మన హృదయంలో ఎప్పుడూ మెదిలాడుతుండాలి. ఏమనో తెలుసా? నేను ఒంటరినైతే కాను. నాతో ఎవరు ఉన్నారు? నా తండ్రి ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నేను అడుగుపెట్టుచున్న ప్రతి స్థలమందు కూడా ఆయన నాకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ఉండే శ్రమలు నన్ను ఏమీ చెయ్యలేవు. హల్లెలూయా. ఒక చంటి పిల్లడు ఇంట్లోనే ఉంటాడు. ఉదాహరణకి కరెంటు పోద్ది, ఏం చేస్తాడు? వాడు పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడమ్మా? రాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ అమ్మ వాడి పక్కనే ఉంటుంది, వాళ్ళ నాన్న వాడి పక్కనే ఉంటాడు. కాబట్టి ఏం చేస్తాడు? వాడు వాళ్ళ అమ్మని పట్టుకుంటాడు గట్టిగా, లేకపోతే వాళ్ళ నాన్నని పట్టుకుంటాడు. ఎందుకు? మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, ఈ చీకటి నన్ను ఏమీ చేయదు. కరెంటు పోతే నాకేంటి, నేను చీకట్లో ఉంటే నాకేంటి, నేను ఎడారిలో ఉంటే నాకేంటి, అడవిలో ఉంటే నాకేంటి, నేను నడి రోడ్డు మీద ఒంటరిగా నిలబడితే నాకేంటి, నా ప్రక్కల ఎవరున్నారు? నా తల్లిదండ్రులు ఉన్నారు. అలాగేనండి దేవుడు కూడా మన గాఢాంధకారమైన పరిస్థితిలో ఉన్న, శ్రమల కొలిమిలో ఉన్న, కష్టాల కొలిమిలో మనం కాల్చబడుతున్నా, ఎన్నో శ్రమలు మనం అనుభవిస్తూ ఉన్నా, నిందలు అనుభవిస్తూ ఉన్నా, వేదన అనుభవిస్తున్నా, వ్యాధులతో మనం కృంగిపోతున్నా, దేవుడు మనతో ఉన్నాడు. మన ఒంటరి వాళ్ళమైతే
కాదు. కాబట్టి రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, అయ్యా నేను అనాథను కానయ్యా, నీవు నాతో ఉన్నావు, నీవు నాలో ఉన్నావు. దేవుడే మనకు చెప్తా ఉన్నాడు, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. ఎప్పుడైనా మీరు దేని గురించి ఆశపడబాకండి. దేవుని నమ్ముకుంటే 1 ఎకరం పొలం కొంటాను, లేకపోతే ఒక 10 తులాల బంగారు సంపాదించుకుంటాను, లేకపోతే 4 అంతస్తుల బిల్డింగ్ కడతాను, ఇలా ఆశలు వద్దండి. నేనంటాను ఇవి వస్తాయో రావో నేను గ్యారెంటీగా చెప్పను, కానీ శ్రమలు అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, ఖచ్చితంగా వస్తాయి. 100% గ్యారెంటీ. ఎవరికో తెలుసా? నిజంగా దేవునిలో ఉన్నటువంటి వారికి. అయితే మనం ఉండాల్సింది ఏంటంటే ఈ శ్రమల్లో మనం చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను లోకమును జయించాను కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించండి. నేను ఒంటరిని కాదు, తండ్రి నాతో ఉన్నాడు. మనం కూడా లోకాన్ని జయించాలి, కష్టాలను జయించాలి, శ్రమలను జయించాలి, అవమానాలను భరించాలి. ఎందుకంటే మనం ఒంటరి వాళ్ళం కాదు, దేవుడే మనతో ఉన్నాడని మనం ధైర్యం తెచ్చుకోవాలి. సింహాల బోన్లో ఉన్నాడు దానియేలు, ఏమాత్రమైనా భయపడలా. షడ్రక్ మేషక్ అబేద్నెగోను కూడా తీసుకొని వెళ్ళి ఆ యొక్క అగ్నిగుండంలో వేసిన వాళ్ళు ఏమాత్రమూ భయపడలా, ధైర్యం తెచ్చుకున్నారు. ఎందుకంటే మా దేవుడు మాతో ఉన్నాడు, నేను ఒంటరి వాళ్ళము కాదు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఒకటి, రాత్రి ఈ విజ్ఞాపన ప్రార్థనలో, అయ్యా నేను ఒంటరి వాడిని అయితే కాదయ్యా. అయితే ఈ శ్రమలు ఎలా నేను ఎదుర్కోవాలో, ఈ శ్రమలను ఎలా నేను జయించాలో, ఈ శ్రమలను ఎలా అధిగమించాలో నీవు నాకు నేర్పించయ్యా. నీ శక్తితో నీ బలముతో నన్ను నింపయ్యని దేవుని మనము ప్రార్థన చేయాలి. కనుక ఈ రాత్రి కాలం దేవుడు మనతో చెప్తున్న మాటలు ఇవే, నేను లోకమును జయించున్నాను కనుక మీరు కూడా లోకమును జయించండి. అయితే మీరు భయము చెందొద్దు, ధైర్యము తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకమును జయించున్నాను. కాబట్టి మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నాం కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ధైర్యమే తెచ్చుకుందాం. ధైర్యం మాత్రం మనం కోల్పోవటానికి వీలు లేదు. ఎందుకు? మన కాపరి మనకి ఉన్నాడు. ఎవరు మన కాపరి? యేసయ్యే మన కాపరి. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ఉన్నది, పదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణ వైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా నాకు క్షేమముగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. మన కాపరి దేవుడు కాబట్టి మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. కనుక ఈ రాత్రి కాల సమయం మనందరం కూడా దేవుని మన విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుని మనం వేడుకుందాం. అయ్యా నువ్వు లోకాన్ని జయించావు కదా నాయన, నేను కూడా నా శ్రమలని జయించాలి, నా కుటుంబంలో శోధనలు నేను జయించాలి. నీవన్నావు నువ్వు ఒంటరివి కాదు, నేను నీతో ఉన్నానన్నావు కదా ప్రవ్వా, నువ్వు నాతో ఉండయ్యా. అవి ఎలా నేను అధిగమించాలో నీవే నాకు నేర్పించు ప్రభు అని మనందరం కూడా కొన్ని నిమిషాలు విజ్ఞాపన చేద్దాం. దయచేసి అందరం కూడా మోకరిద్దామమ్మా. ప్రతి ఒక్కరం కూడా మనం మోకరిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా మోకరిద్దాం. కొన్ని నిమిషాలు
మనందరం కూడా విజ్ఞాపన ప్రార్థన మనం చేద్దాం. దేవునికి మన అవసరతలు, మన అక్కరలు, మన కొరతలు, ఎన్నెన్నో సమస్యలతో ఉంటున్నాం. మన కుటుంబాలు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు. కానీ వాటన్నిటి కొరకు ఈ రాత్రి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా మనం మోకరిద్దాం. కొన్ని అంశాలు నేను చెప్తాను, ఒక్కొక్కరు ఆ అంశాన్ని బట్టి మాత్రమే విజ్ఞాపన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. చివరిగా నేను ఎప్పటి వల్లే అందరి కొరకు చివరిగా విజ్ఞాపన చేస్తాను. కొన్ని అంశాలు నేను మీకు తెలియజేస్తానమ్మా, వాటి గురించి మాత్రమే విజ్ఞాపన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కుటుంబాల్లో సమస్యల గురించి విజ్ఞాపన చేద్దాం. అలాగే త్రాగుబోతులుగా ఉన్నటువంటి యవనస్తులు కావచ్చు, లేకపోతే భర్తలు కావచ్చు, వారి కోసం విజ్ఞాపన చేద్దాం. ఎంతోమంది చదువుకునేటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కోసం విజ్ఞాపన చేద్దాం. అలాగే సంతానం లేని వారి కోసం మనం విజ్ఞాపన చేద్దాం. అలాగే కుమారులు కావాలని ఆశపడుతున్న వారి కోసం మనం విజ్ఞాపన చేద్దాం. అలాగే విడిపోయినటువంటి కుటుంబాల కోసం మనం విజ్ఞాపన చేద్దాం. అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారి కోసం మనం విజ్ఞాపన చేద్దాం. అలాగే అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారి కోసం మన విజ్ఞాపన చేద్దాం. ఎందుకంటే ప్రార్థించేటువంటి గొప్ప భాగ్యము, ధన్యత దేవుడు మనకిచ్చాడు. మన ప్రార్థన చేయకపోతే అది మనకి పాపం అవుతుంది. ఏమవుతుందమ్మా? పాపం అవుతుంది. కాబట్టి ఆ పాపాన్ని మనం కొని తెచ్చుకోవద్దు. కనుక దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేస్తూ నేను చెప్పిన అంశాలు ఎవరికైతే ఏ అంశం చెప్తానో దాని కొరకు మాత్రమే మీరు విజ్ఞాపన చేయండి. తదుపరి చివరిగా అందరికీ నేను తైలాభిషేకం చేసి చివరి ప్రార్థన నేను చేస్తాను. అందరం మనం మోకరిద్దాం. ఎవరు కూడా కూర్చోవద్దు, ఎవరు బయటికి లోపలికి తిరగొద్దు. అందరం కూడా మనం మోకరిద్దాం. ఈ యొక్క రాత్రికాల సమయమందు స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడా మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా బిడ్డలందరూ చేసిన విజ్ఞాపన మీరు వినినందుకై నీకే వందనాలు, స్తోత్రాలు నైనా, స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యము ద్వారా మీరు సెలవిచ్చున్నారు, లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను, మీరును లోకమును జయించుడి, నేను ఒంటరిగా లేను, నాతో తండ్రి ఉన్నాడన్నావు. అవును ప్రభా, ఈ రాత్రికాల సమయమందునైనా నీ వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి బిడ్డను కూడా అయ్యా ధైర్యముతో నింపండి ప్రభా. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, వేదనలు వస్తాయి. వాటన్నిటి కూడా తట్టుకొని నిలబడటానికి కావలసిన అయ్యా ధైర్యమునైనా ప్రతి బిడ్డకు మీరే దయచేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. ధైర్యము కోల్పోయినటువంటి వారికి ధైర్యమునిచ్చేటువంటి దేవుడు, విశ్వాసములో బలహీనులకునైనా విశ్వాసమునిచ్చేటువంటి దేవుడు అంటున్నావు ప్రభువా. ఎందరైతే భయముతో ఉంటున్నారో వారికి ధైర్యమునిచ్చే దేవుడవునైనా, ఎందరైతే దుఃఖముతో ఉంటున్నారో వారి దుఃఖాన్ని తీసివేసేటువంటి దేవుడవు తండ్రి. ఈ రాత్రి కాల సమయమందు ప్రతి బిడ్డకు ధైర్యము దయచేయండి. లోకమును జయించడానికి, శ్రమలను జయించడానికి కావలసిన ధైర్యమును, విశ్వాసమును, నిరీక్షణనునైనా ప్రతి ఒక్కరికి దయచేయండి. నేను ఒంటరిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించుటకు సహాయం చేయండి నాయనా. విన్న ప్రతి మాట కూడా నీ మాటగా భావించి అయ్యా వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయము దయచేయండి నాయనా. విజ్ఞాపన ప్రార్థనలు బట్టి నాయనా నీ సన్నిధిలో వేడుకొనుచున్నాను. ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రతి విజ్ఞాపన మీరు విన్నందుకు, మీ యొక్క ఆలయంలో ఆలకించినందుకు ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా నైనా అనారోగ్యంతో బాధపడిచిన బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ఎంతమంది అయితే కాలు నొప్పులు, నడుము నొప్పి, వీపు నొప్పి, మెడ నొప్పి, అయ్యా తలనొప్పితో బాధపడుచున్నారో తండ్రి అయ్యా వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ఎందరైతే బీపీతో, షుగర్తో, థైరాయిడ్తో, అయ్యా గుండె జబ్బులతో, కిడ్నీ సమస్యలతో, గ్యాస్ ట్రబుల్తో, చెప్పుకోలేని బాధలతోనైనా అయ్యా వారి శరీరములో నానా ఇబ్బందులు పడుతూ సతమతమైపోచున్నారో తండ్రి వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థలం అందున్నా ఈ ప్రార్థన వారి చెవిన పడుతుండగా అయ్యా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచని ఎందరైతే ఆసక్తితోనైనా ఈ ప్రార్థన వైపు వారి చెవులుంచినైనా నీ వైపు చేతులెత్తి మొరపెట్టుచున్నారో తండ్రి వారందరూ
అందరి ప్రార్థననైనా అయా ఆలకించమని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి ప్రభువా. అయా నీవంటున్నావు నైనా స్వస్థపరిచేటువంటి యెహోవాను నేనే సెలవిస్తున్నావు ప్రభువా. ఈ రాత్రయ్యా నీ స్వస్థత ప్రతి బిడకు దయచేయమని నాయన విజ్ఞాపన చేస్తున్నాం. అయా సంతానము లేనటువంటి బిడల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ఎందరైతే సంతానం లెక్క బాధపడుచున్నారో ప్రభువా వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా కృపతో కనికరించి గర్భద్వారాలు తెరిచినైనా వారి సంతానం పొందుకునే భాగ్యంను దయచేయండి. ఎవరైతే ప్రభువా కుమారులు కావాలని ఆశపడుతున్నారో అయ్యా బిడ్డలు వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా. వారికి కుమారులను ప్రసాదించండి. అలనాడు హన్నా కూడా షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వచ్చి విజ్ఞాపన చేసినప్పుడు కన్నీరు కార్చినప్పుడు నైనా ఆ శ్రమను చూసి ఆమె దుఃఖాన్ని చూసి ఆమె బాధను చూసి ఆమె నిందను తొలగించి ఆమెకు కుమారుని ప్రసాదించిన దేవుడవు నీవు ప్రభువా. ఈ రాత్రయ్యా మా బిడ్డలు కూడా ఎవరైతే ఆశపడుతున్నారో వారికి కృపతోనైనా మీరే సహాయం చేయమని తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా విధవరాలను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. వారి వారి ఇబ్బందుల్లో వారికి మీరు తోడుగా అండగా ఆపుగా కొండగా ఉండమని వేడుకొని వచ్చున్నాను. అవునయ్యా భర్తలను కోల్పోయిన భార్యలను బట్టి భార్యలను కోల్పోయిన భర్తలను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. వారు ఒంటరి వారు కాదు, మాతో దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యమునైనా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. వృద్ధాప్యంలోనైనా అయ్యా వారి కుమారులు కోడళ్ళు అయ్యా వారినైనా చక్కగా చూసుకోవటానికి మంచిగా పరిచర్య చేయటానికి నైనా వారికి కావలసిన మంచి మనస్సు దయచేయమని తండ్రి అయ్యా విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే నాయన ప్రతి స్త్రీని బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి స్త్రీ కూడా నైనా ఒక హన్నా వలె ఎస్తేరు వలె అయ్యా ప్రార్థనా శక్తి కలిగి కన్నిటి ప్రార్థన కలిగి అయ్యా వారి కుటుంబాలను చక్కబెట్టుకునే కృపనైనా ప్రతి స్త్రీకి మీరు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. సోమరులుగానో నిద్రపోతులుగానో నిర్లక్ష్యముతోనో ఉండకుండా ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలుగా జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని కట్టుకోవటానికి సహాయం చేయండి నాయనా. ప్రతి స్త్రీ కూడా అంగలార్పు ప్రార్థన, రోదన చేసే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అయ్యా ప్రతి బిడ్డకు మీరు నేర్పించమని నాయనా విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే పురుషుల కోసం విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. కుటుంబ భారాలు మోస్తూ భార్య బిడ్డలను నైనా పోషిస్తుండగా వారికి కావలసిన మంచి పనులను దయచేయండి అయ్యా. అయ్యా భార్య బిడ్డలను సంతోషపరిచేటువంటి యోగ్యత ప్రతి పురుషునికి మీరు దయచేయమని నాయనా అయ్యా విజ్ఞాపన చేస్తున్నాం. నైనా చదువుకొనుచున్నటువంటి బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. వారి వారి చదువుల్లో తోడుగా ఉండండి. విద్యాబుద్ధులు దయచే. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమంటున్నావు. ఈ రాత్రి ప్రభువా మా బిడ్డలు ఎవరిలోనైనా జ్ఞానము కొదువుగా ఉంటే దయతో ఇప్పుడే మీరు వారిని జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డకు కూడా నీ తెలివిని జ్ఞానమును అనుగ్రహించమని తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం. అదే రీతిగా 10వ తరగతి ఇంటరు డిగ్రీ పై చదువులు చదువుతున్న ప్రతి బిడ్డ కోసం నైనా విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. హాస్టల్ నుండి చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఏ విధమైన అనారోగ్యాలకు గురి కాకుండా నీ కౌగిట్లోనైనా బిడ్డలందరినీ భద్రపరచమని తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా యవ్వన బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. మా సంఘంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వాదించండి. యవ్వనేచ్ఛలకు లోను కాకుండా ఈ లోకం వైపు చూడకుండా శరీరాశలకు నేత్రాశలకు జీవపు డంబమునకు లోను కాకుండా ప్రతి బిడ్డ కూడా యవ్వన దశలో వారి జీవితాన్ని వారి హృదయాన్ని అయ్యా నీకు సమర్పించుకొని నాయనా పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవించుటకు తండ్రి మీరే సహాయం చేయమని నాయనా విజ్ఞాపన చేస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడు తనమును అసహించుకొనుట అంటున్నాం ప్రభువా. అయ్యా బిడ్డలు నాయనా యవ్వన దశలో నీ యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని చెడు వినకుండా చెడు చూడకుండా చెడులో నడవకుండా చెడు పలకకుండా వారి వారి క్రియలను వారి వారి కుటుంబాలకు అయ్యా మంచి పేరు తెచ్చుకునే రీతిగానైనా ప్రతి యవ్వన బిడ్డ కూడానైనా వర్ధిల్లుటకు సహాయం చేయమని తండ్రి అయా విజ్ఞాపన చేస్తున్నాం. ఇంకను ప్రభువా పురుషులను కూడా మార్చమని విజ్ఞాపన చేస్తున్నాం. అనేక మంది పురుషులునైనా వారి వారి ఇళ్లలో ఉంటున్నారయ్యా. వారు కూడా నీ సన్నిధికి రావాలి. వారు కూడా నిన్ను గుర్తెరగాలి. నీవు దేవుడు అని తెలుసుకోవాలి. నా కోసం యేసు ఈ లోకానికి వచ్చాడని, నేను నశించిపోతుండగా నన్ను రక్షించడానికి నా యేసు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలో
భూలోకానికి వచ్చాడని ప్రతి పురుషుడు కూడా అయ్యా గ్రహింపు దయచేయండి నాయన. వారు కూడా మీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి. అనేక మంది పురుషులతో నీ మందిరము నింపుటకు సహాయము దయచేయమని తండ్రి అయ్యా విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా త్రాగుబోతులను మార్చండి నాయన. ఎంతో మంది ప్రభువా అయ్యా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తారు, కానీ వచ్చినటువంటి సొమ్మునైనా ఆ సారాకోట్లో ధారపోసి భార్య బిడ్డలకు తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తూ అయ్యా చెడు పేరును తెస్తూ అయ్యా కుటుంబానికి దుఃఖకరంగా ఉంటున్నటువంటి అయ్యా ప్రతి తమ్ముని బట్టి ప్రతి అన్నని బట్టి నాయన విజ్ఞాపన చేస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ త్రాగుడు నుంచి విడిపించండి అయ్యా. ఆ త్రాగుడు అనేటువంటి దురాత్మ నుంచి విడిపించయ్యా. ఆ బంధకాల నుంచి విడిపించయ్యా. ఆ చెరసాల నుంచి విడిపించండి అయ్యా. ఆ యొక్క కట్ల నుంచి విడిపించమని నాయన విజ్ఞాపన చేస్తున్నాం. వారి కనులకు ఉన్నటువంటి పాపపు పొరలను, అంధత్వం అనేటువంటి ఆ పొరలను ప్రభువా అయ్యా తొలగించి నాయన అయ్యా నాయన నీ వైపు చూచుటకు సహాయం చేయండి నాయన. ఆ త్రాగుడు జోలికి వెళ్ళకుండా చేయండి. ఆ మందు చూసినప్పుడు అది వారికి ఒక విషయం వల్ల కనిపించుటకు సహాయం చేయండి ఆయన. ఆ యొక్క మందు షాప్కు వెళ్ళేటువంటి పాదములను మీరు ముట్టండి అయ్యా. ఆ పాదములతో ప్రభువా నీ సన్నిధికి నడుచుటకు సహాయం చేయమని తండ్రి అయ్యా విజ్ఞాపన చేస్తున్నాం. ఈ రాత్రి కాలమందునైనా జూదమాడుతున్న బిడల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. వారిని మార్చండి అయ్యా. వ్యభిచారుల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. వారిని మార్చండి నాయన. ఎంతమంది అయితే కొండములు చెప్పుచూ జగడములు పుట్టిస్తూ లేని వార్తలు పలుకుతున్నారో వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాం అయ్యా. నీవంటున్నావు సత్ప్రవర్తన కలవారే నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మను అప్పగించుకొని అంటున్నావు. అవును నాయన, మమ్మల్ని సృష్టించిన నీవు నాయన నీ ఎదుట అందరూ సత్ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం చేయండి. సమస్తమైన దుర్నీతి నుంచి విడిపించమని నాయన అయా విజ్ఞాపన చేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం అందునైనా అయా మా బిడ్డలు తండ్రి అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. సహోదరుడు నాయన బాలనను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. కాలి గాయాన్ని మీరు ముట్టండి తండ్రి, స్వస్థపరచండి. అతి త్వరలోనైనా సంపూర్ణమైన స్వస్థత పొందుకొని మీ సన్నిధికి చేరి యేసయ్య నాకు స్వస్థత ఇచ్చాడని నిన్ను బట్టి ఆనందించే భాగ్యంను దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగేనైనా బోడపాటి రమాదేవిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. ఆమెకున్న జ్వరాన్ని తీసివేయండి. ఆమెకి ఇచ్చిన కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆ చిన్న బిడ్డకున్న బలహీనత తీసివేసి మంచి ఆరోగ్యాన్ని నెమ్మదిని దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే ప్రభా సహోదరి అయా పిచ్చోని బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. ఆమెకున్నటువంటి ఆయాసాన్ని తీసివేయండి అయ్యా. స్వస్థత దయచేయమని తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే ఖమ్మంపాటి నాగమ్మను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. ఆమె శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను కూడా యేసు నామములో లయపరచునైనా ఇప్పుడే కాల్చివేయమని తండ్రి అయా విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే గూడూరి సాలవను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. ఆమె యొక్క చేతిని మీరు ముట్టండి, గాయాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. అలాగే నీ కుమారుడు యోసేపును బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. ఆ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత దూరపరచండి ఆయా. కాలునునైనా ఇంకా సక్రమంగా నడవటానికి శక్తిని దయచేయండి. మాట కూడా సక్రమంగా అయా సజావుగా ధారాళంగా అయ్యా మాట్లాడకు శక్తిని దయచేయండి, వాక్ శక్తిని దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. అతి త్వరలో ఆ బిడ్డనైనా నీ సన్నిధిలో తన నోటితో నిన్ను స్తుతించాలయ్యా, తన నోటితో నిన్ను కొనియాడాలి ప్రభువా. అయ్యా కోల్పోయినటువంటి స్వరాన్ని తిరిగి ఆ బిడ్డకు అనుగ్రహించి ఆ బిడ్డ ద్వారా నీ నామమునకునైనా అయ్యా కొనియాడే కృపను దయచేయమని తండ్రి విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే ప్రభువా ఇంకను నాయన అయా సహోదరుడు తండ్రి నీ కుమారుడు అయా దేవయ్య గారిని బట్టి విజ్ఞాపన చేస్తున్నా. ఆయన కూడా సంపూర్ణమైన ఆరోగ్యం బలమును శక్తిని దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. అయా గుంజరి నాగమ్మను బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. ఆమెకు కూడా సంపూర్ణమైన స్వస్థత దయచే అయా. నీరసాన్ని తొలగించండి, మంచి హుషారు మంచి ఓపిక బిడ్డకు దయచేయండి. అలాగే చిన్న బిడ్డ ధనలక్ష్మిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. ఆ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత దూరపరిచి స్వస్థత దయచేయమని నాయన అయా విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే నాయన ఎంతమంది అయితే అప్పుల బాధల్లో ఉన్నారో వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ఎంత సంపాదించినా ఎంత కష్టపడి పని చేసినా అప్పులు తీరిపోవటం లేదని ఎంతమంది అయితే మా బిడ్డలు బాధపడుతున్నారు ప్రభువా, వారందరి కోసం విజ్ఞాపన చేస్తున్నానయ్యా. అప్పులు తీర్చుకోవటానికి సహాయం దయచేయండి. అప్పులు తీర్చుకొని ఆ రుణ బంధకాల నుంచి విడుదల పొందుకోవటానికి మీరే కృప చూపించమని నాయన విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా మా బిడ్డలకి ఇచ్చినటువంటి
చేస్తున్నటువంటి కుటుంబాల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి కుటుంబాలను దీవించండి. ఏ కుటుంబాలు ఏ శోధనలున్న, బాధలున్న, ఇరుకులు, ఇబ్బందులున్న, కష్ట నష్టాలున్న తొలగించమని నాయన అయా విజ్ఞాపన చేస్తున్నాం. మా బిడ్డలకు ఇచ్చినటువంటి పశువులను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. పశువులను దీవించండి, ఆశీర్వాదించండి. గొర్రె మేకల మందలను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. ఆ మందల చుట్టూ నీ యొక్క పరిశుద్ధాత్మ కంచె వేసి భద్రపరచండి. ఏ తెగులు వాటికి సమీపించకుండా నీ గుడారాన్ని వాటి మీద కప్పమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే నాయన మా బిడ్డలు చేస్తున్న ప్రతి పనులలో తోడుగా ఉండమని నాయన విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే చదువుకొని భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. మంచి భవిష్యత్తు వారికి దయచేయండి ప్రభువా. అయా భార్య భర్తలు శాంతి లేక, సంతోషము లేక విడిపోయినటువంటి కుటుంబాల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ఆ కుటుంబాలను తిరిగి మీరు కట్టండి. భార్య భర్తల మధ్య శాంతి, సమాధానం, సఖ్యత, ప్రేమ, ఐక్యత మీరే నెలకొల్పమని నాయన విజ్ఞాపన చేస్తున్నాం. సహోదరి నవమని బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. ఆమెకున్న షుగర్ను కంట్రోల్ చేయండి ప్రభా. నార్మల్కు తీసుకొని రండి. మంచి శక్తిని, ఓపికను బిడ్డకు మీరు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరి కుటుంబాల అవసరతలున్న, కొరతలున్న, ఇరుకులు, ఇబ్బందులున్న తీర్చమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే ప్రభువా మా బిడ్డలు వేసినటువంటి పంట పొలాలను బట్టి విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. పొగ తోటలను బట్టి, మిరప తోటలను బట్టి, కరివేపాకు తోటలను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి పంటను ప్రభువా మీ చేతులతో మీరు ఆశీర్వాదించండి, దీవించండి నాయన. కన్నీటితో విత్తేవాడు సంతోషమైన పంట కోస్తాడన్నావు. ఆ రీతిగానే ప్రభువా ఈ రాత్రి కాలమందు వారి కష్టానికి తగినటువంటి ప్రతి ఫలమునైనా వారు పొందుకునేలాగున సహాయము చేయమని తండ్రి అయా విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయమందునైనా ఇంకను ప్రభువా దూర ప్రాంతాల నుంచి ప్రార్థన సహాయం కొరుతున్న ప్రతి బిడ్డను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. అయా మా గ్రామాలను, కుటుంబాలను విడిచిపెట్టి దూర ప్రాంతాల్లో అయా దేశం వెళ్ళి పనుల కోసం నివసిస్తున్న బిడ్డలందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. హైదరాబాదు ప్రాంతంలో కావచ్చు, జనగామలో కావచ్చు, అయా ఇంకా ఎక్కడెక్కడైతే బిడ్డలు ఉన్నారో వారందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా సంఘాన్ని, అయా పరిచర్యలను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. దీవించండి, కనికరించండి నాయన. అయా తోడుగా ఉండమని వేడుకొని వచ్చినాను. ముప్పరాజపాల సంఘాన్ని బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. అక్కడున్న సంఘ బిడ్డలందరినీ కూడా దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం. తిమ్మాపులో ఉన్న సంఘాన్ని బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. ఆశీర్వాదించండి, దీవించండి ప్రభువా. అలాగే నాయన వినుకొండలో జరుగుతున్న అయా స్వస్థత శాలలో జరుగుతూ ఉపవాస కూడికని బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. రేపు జరగబోతున్న ఉపవాస కూడికలో మీరే తోడుగా ఉండండి అయ్యా. దూర ప్రాంతాల నుంచి వచ్చుచున్న బిడ్డలను అయినా క్షేమకరంగా మీ సన్నిధికి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం. వారు ఏ బాధలతో వస్తారో, ఏ బలహీనతలతో ఉండి వస్తారో, ఏ చీడపీడ శక్తులతో పీడింపబడుతూ వస్తారో, ఏ కష్టాల కొలిమిలో చిక్కుకొని అంధకార శక్తులతో కూరికిపోయి వస్తున్నారు అని ఆయన వారిని జ్ఞాపకం చేసుకొని వారికి విడుదల దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను. రేపటి దినాన్ని ప్రభువా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నీకు మహిమకరంగా మలచమని నేను విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే ప్రతి నెల 10వ తారీఖు జరుగుతున్న సేవకుల కూడికను బట్టి విజ్ఞాపన చేస్తున్నారు. మీరే తోడుండి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే నాయన ప్రతి నెల 26వ తారీఖు జరుగుతున్న అయా విధవరాళ్ళ మధ్య పరిచర్యను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి, తోడుగా ఉండమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే నాయన హాస్పిటల్లో చేస్తున్న సేవను బట్టి విజ్ఞాపన చేస్తున్నాం. తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభువా. అయా శాలేము ప్రార్థన మందిరంలో జరుగుతున్న ప్రతి ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి నాయన. ప్రతి ప్రార్థనలో నాయన మీరు ఆలకిస్తూ మీరు చేస్తున్న అద్భుత, ఆశ్చర్య, నూతన కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయమందు మా సంఘాన్ని, మా బిళ్ళను, మా గ్రామాన్ని, మా పాలెమును, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని పేరు వరుసను ఆశీర్వాదించి దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం. తిరిగి రాత్రి కాలమందు మేమందరం కూడా మైళ్ళకు వెళ్ళబోతుండగానైనా ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులెత్తి నిండుగా మెండుగా దీవించి పంపించండి. ఇంకనైనా ఆ బిడ్డలునైనా వెళ్ళి మరణ పడకల మీద పరుండబోతుండగా చెడ్డ కళలు, పీడకళలు రాకుండా సుఖమైన నిద్రను దయచేయండి. తిరిగి వేకుసామున సంతోషంగా సజీవంగా లేచి యేసే నన్ను బ్రతికించాడని నిన్ను బట్టి నాయన ఆనందించే కృపను దయచేయండి. అయా నీ చిత్తమైతే వచ్చేవారు ఇంకా అనేక మందితో కూడుకొని నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరినటువంటి మనకును, ఆయన్ని స్తుతిస్తున్న సకల పరిశుద్ధులకును, అనారోగ్యములతో బాధపడుతున్న ప్రతి బిడ్డకును ఆయన ఆత్మ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.